ఎంతటి భయంకరమైన జంతువైనా అది చనిపోయాక దానికి ఎవ్వరూ భయపడరు. కానీ ఈ భూమి మీద కొన్ని జీవులు బ్రతుకుతున్నాయి. అవి చనిపోయి కూడా ఈ మనుషుల్ని చంపగలుగుతున్నాయి. ఈరోజు ఈ వీడియోలో ఆ భయంకరమైన మాన్స్టర్స్ ఏంటో చూసేద్దాం. నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతుంటే జస్ట్ ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. స్నేక్. పాము చనిపోయి దాని తల భాగం వేరుగా పడిపోయి ఉంది. అలాంటప్పుడు మీరు వెళ్ళి పొరపాటున కూడా దాని తలని అస్సలు టచ్ చేయకూడదు. ఎందుకంటే అది ఇంకా బ్రతికే ఉంటుంది కాబట్టి. ఈ విషపూరితమైన పాముల యొక్క తలని నరికేసినా కూడా వాటి సెన్సెస్ అనేవి కొన్ని గంటల వరకు పనిచేస్తూనే ఉంటాయి. వాటి నర్వ్ సిస్టమ్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే ఈ పాములకి వాటి తల భాగం వేరైనా కూడా అది ఇంకా ఇలా బ్రతికే ఉంటుంది. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ పాములకి వాటి వేనం గ్లాండ్ అనేది వాటి తలలోనే ఉంటుంది కాబట్టి ఆ టైంలో పొరపాటున ఇది చనిపోయింది కదా అని దాని తలని టచ్ చేసామంటే ఇక దానిలో ఉన్న విషం మొత్తాన్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేసేస్తుంది. అంటే బ్రతుకున్న విషపూరితమైన పాము కాటేస్తే ఎంత ప్రమాదకరమో ఇలా చనిపోతున్న ఈ పాము కాటేసినా కూడా అంతే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ పాములకి వాటి తల భాగం వేరైనా కూడా వీటి దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు. వూల్ఫ్ ఫిష్. దీన్ని డెవిల్ ఫిష్ అని కూడా పిలుస్తుంటారు. దీని రూపం అనేది ఎంత భయంకరంగా కనిపిస్తుందో ఇది అంతకన్నా దారుణంగా అటాక్ చేసేస్తుంది. ఒక్కసారి ఈ విజువల్ ని చూడండి. ఆ చేప తలని నరికేసినా కూడా ఆ కోక్ బాటిల్ ని ఎంత బలంగా కొరికేస్తుందో ఇప్పుడు ఈ చేపను చూస్తుంటే మనకే క్లియర్ గా అర్థమైపోతుంది. ఈ చేప తలని నరికేసినా కూడా దాని తలని అస్సలు ముట్టుకోకూడదు అని. ఈ చేపలకి వాటి తల వేరైనా కూడా వాటి సెన్సెస్ అనేవి ఇంకా పనిచేయటంతో ఇది బ్రతుకున్నప్పుడు ఎంత బలంగా ఉంటుందో దాని తలని వేరు చేసినప్పుడు కూడా అంతే బలంగా ఉంటుంది. అందుకే ఈ చేప కనపడినప్పుడు దానికి దూరంగా ఉండాలి. అలానే చనిపోతున్నప్పుడు కూడా దానికి దూరంగా ఉంటే మనకే మంచిది. కానీ మనిషి మాంసపు ప్రియుడు కాబట్టి ఇంత భయంకరమైన చేపలను కూడా అస్సలు వదిలిపెట్టడం లేదు. ఇంకా ఈ చేపల యొక్క టేస్ట్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉండటంతో ఈ ఫిషర్మెన్స్ వీటిని పట్టుకోవటం చాలా కష్టమైనా కూడా డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వీటిని అతి కష్టంగానే పట్టుకుని అమ్మేసుకుంటున్నారు. వేల్. తైవాన్లో 55 అడుగుల పొడవున్న చనిపోయిన ఒక పెద్ద స్పెరం వేల్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా అనుకోకుండా అది ఇంత భారీగా పేలిపోవటం అనేది జరిగింది. ఆ టైంలో ఆ సీన్ ని చూస్తే ఆ స్ట్రీట్ మొత్తం భయంకరమైన రక్తంతో ఒక హర్రర్ మూవీల సీన్ లాగానే మనకి కనిపిస్తుంది. ఈ వేల్ ని ఒక యూనివర్సిటీకి తీసుకెళ్తున్న టైంలో ఈ ప్రమాదం అనేది జరిగిపోయింది. అంతేకాదు ఆ వేల్ అనేది ఏకంగా 50,000 కేజీలు బరువు ఉండటంతో ఇంకా అది ఇలా రోడ్డు పైన బ్లాస్ట్ అవటంతో ఆ చుట్టుపక్కల జనాలందరూ దాని కడుపులో నుంచి బయటకు వచ్చిన విషపూరితమైన గ్యాసెస్ ని పీల్చలేక అక్కడి నుంచి పారిపోయారు. ఇలాంటి సంఘటనలు ఈ బీచెస్ దగ్గర కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. అవి చనిపోయి ఇలా ఒడ్డుకు కొట్టుకు వచ్చినప్పుడు వాటిని వెంటనే తీసేయకపోతే వాటి బాడీ డీకంపోజ్ అయిపోయి విషపూరితమైన గ్యాసెస్ తో నిండిపోతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ వేల్ చనిపోయిన వెంటనే వీళ్ళు తీసేయకుండా అది అలా భారీగా ఉబ్బిపోయిన తర్వాత దాన్ని తీస్తుండగా అది ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. ఆ టైంలో అప్పుడు స్ప్రెడ్ అయ్యే ఆ విషవాయువుల్ని పీల్చటం ఈ మనుషులకి చాలా అంటే చాలా ప్రమాదకరం. మోంక్ ఫిష్. ఈ ఫిషర్మెన్స్ కి ఏవైనా చేపల వల్ల వలక చిక్కాయంటే ఇక అవి ఆల్మోస్ట్ చనిపోయాయి అన్నట్లే మనం చూస్తుంటాం. కానీ ఈ చేపల వల్ల వలక చిక్కినప్పుడు ఆ చేపల్ని ఎలా పడితే అలా పట్టుకోకూడదు. ఎందుకంటే వాటిలో ఒక్కోసారి ఈ మోంక్ ఫిష్ కూడా ఉంటుంది కాబట్టి. రష్యన్ కి చెందిన ఈ స్కూబా డైవర్ అలా ఈ చేపని పట్టుకోక అది తన చేతిని ఎంత బలంగా పట్టేసుకుందో చూడండి. ఎంత లాగుతున్నా కూడా ఆ చేప తన చేతిని అస్సలు విడిచిపెట్టడం లేదు. ఆ చేప నోట్లో ఒక పెద్ద చెక్క ముక్కను పెట్టి మరీ నెడుతున్నా కూడా అది అతన్ని వదిలిపెట్టడం లేదు. చివరికి ఆ చెక్క సహాయంతోనే బలవంతంగా దాని నోరుని తెరిచి ఎలాగైతే తన చేతిని విడిపించుకున్నాడు. ఈ చేపను చూస్తే బాడీ తక్కువ బుర్రెక్కువ అన్నట్లే దాని బలం మొత్తం దాని హెడ్ లోనే ఉంటుంది. దానికున్న ఆ చిన్న పళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా చాలా పొదునుగా కూడా ఉంటాయి. ఈ చేపని పట్టుకునేటప్పుడు వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. పొరపాటున దాని పళ్ళకి చిక్కారంటే ఇక దాని నుంచి విడిపించుకోవటం అనేది చాలా కష్టం. ఇది అంత భయంకరమైన మాన్స్టర్ అనే చెప్పాలి. ఈ చేప ఇప్పుడు అన్ని దేశాల్లో దాదాపు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ చేప మనకి ఇంత భయంకరంగా కనిపిస్తున్నా కూడా ఈ చేపను కూడా చాలా మంది ఈ విధంగా వండుకొని తినేస్తున్నారు. ముఖ్యంగా జపాన్ వాళ్ళు. ఈ జపాన్ వాళ్ళకి ఈ చేప అంటే చాలా ఇష్టం. అందుకే వీటిని ఇంత దారుణంగా చంపి తినేస్తున్నారు. ఎలిఫెంట్.
ఏనుగు చనిపోయి ఇంకా దాని బాడీ ఇంత భారీగా ఉబ్బిపోయి ఉన్నా కూడా వీళ్ళు ఈ ఏనుగు యొక్క స్కిన్ ని తీద్దామని దాన్ని కట్ చేస్తుండగా అనుకోకుండా ఆ ఏనుగు అనేది ఈ విధంగా బ్లాస్ట్ అయిపోయింది. నిజానికి ఆ ఏనుగు అంత భారీ సైజులో ఉబ్బిపోయి ఉన్నప్పుడు దాని జోలికి అస్సలు వెళ్ళకూడదు. కానీ వీళ్ళు ఏకంగా దాని బాడీని కట్ చేయడానికి దాని దగ్గరికి వెళ్లారు. అంతే, జస్ట్ దాన్ని టచ్ చేయగానే ఆ ఏనుగు అనేది ఈ విధంగా పేలిపోయింది. ఈ యానిమల్స్ ఇలా బ్లాస్ట్ అయినప్పుడు వాటికి దగ్గరలో గనక మనం ఉంటే ఆ భయంకరమైన విషవాయువులను కూడా మనం పేల్చవలసి ఉంటుంది. మోరే ఈల్, ఒక్కసారి దీని పళ్ళను చూడండి. ఇంత పొదునైన పళ్ళని కలిగి ఉన్న ఈ చేపను పట్టుకునే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? ఇంకా ఇది వేటాడే విధానం కూడా చాలా అంటే చాలా దారుణంగా దాడి చేసి చంపేస్తుంది. ఏ చేపకి లేనటువంటి సూపర్ పవర్ ఈ చేపకుంది. అదేంటంటే ఇది ఏదైనా చేపను కానీ క్రాబ్ను కానీ పట్టుకుందంటే వెంటనే దాని గొంతులో నుంచి ఇంకో దవడ భాగం అనేది బయటికి వచ్చి ఆ క్రాబ్ ని లోపలికి లాగేసుకుంటుంది. ఈ చేపకి బయటికి కనిపించే జాసే కాకుండా దాని గొంతులో కూడా ఇంకో జాస్ పార్ట్ అనేది కలిగి ఉంటుంది. ఆ ఎక్స్ట్రా జాస్ ని ఫరెంజియల్ జాస్ అని పిలుస్తుంటారు. ఈ సముద్రం ఉండే జీవులకి ఇది ఒక పెద్ద మాన్స్టర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది చివరికి ఇలాంటి సొరచేపలకు కూడా ఏమాత్రం భయపడకుండా వాటిపైనే ఎదురుదాడి చేస్తూ ఇంత దారుణంగా చంపటానికి ట్రై చేస్తుంది. అలానే ఈ మోరేయల్స్ ఎక్కువగా చేపల్ని, క్రాబ్స్ ని, ఆక్టోపసెస్ ని అన్నింటికన్నా ఈ టైగర్ ఫిషెస్ ని మాత్రం చాలా దారుణంగా చంపి తినేస్తుంది. ఇంత భయంకరమైన రూపంతో ఉన్న ఈ చేపను చూస్తుంటే ఇది మనుషులకి మాత్రం చాలా ప్రమాదకరమైంది అన్నట్లే మనకి కనిపిస్తుంది. కానీ ఇది మనుషులతో అగ్రెసివ్ గా ఉండే చేప మాత్రం కాదు. డైరెక్ట్ గా మనుషుల దగ్గరికి వెళ్లి ఈ చేప అనేది దాడి చేయదు. కానీ మనం దానికి ఇబ్బంది కలిగించినా లేదా దానికి ఏదైనా మన వల్ల ప్రమాదం అని అనిపించినా ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా దాని పొదునైన పళ్ళతో మనల్ని బైట్ చేసేస్తుంది. ఈ చేప చూడటానికి ఇంత భయంకరంగా కనిపిస్తున్నా కూడా ఇలాంటి చేపలను కూడా కొంతమంది ఒక పెట్ ఫిషెస్ లాగా కూడా పెంచేసుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే వీటిని ఈ విధంగా వండుకుని కూడా తినేస్తున్నారు. షార్క్, మీకు ఎప్పుడైనా ఇలాంటి చనిపోయిన సొరచేప ఈ విధంగా కనిపిస్తే మాత్రం పొరపాటును కూడా దాని దగ్గరికి వెళ్ళకూడదు. ఇంకా దాన్ని అస్సలు టచ్ చేయకూడదు. ఎందుకంటే అది చనిపోలేదు, చనిపోయినట్లు నటిస్తుంది. నిజానికి ఈ సొరచేపలు అలా చెయ్యవు. ఈ మెరైన్ సైంటిస్టులు ఈ స్కూబా డైవర్స్ చేత దాన్ని ఇలా హిప్నటైజ్ అయ్యేలా చేస్తారు. ఈ పద్ధతిని టానిక్ ఇమ్మోబిలిటీ అని అంటారు. అదే టైంలో ఒక ట్యాగ్ ని కూడా ఈ సొరచేప తోకకి కట్టడం అనేది చేస్తారు. ఎందుకంటే అసలు ఈ సొరచేపలు ఎంత దూరం వరకు మైగ్రేట్ అవుతున్నాయి, అలానే ఏ ప్లేస్ లో ఎక్కువ బ్రతుకుతున్నాయి, ఇంకా వాటి హెల్త్ కండిషన్ కూడా ఎలా ఉంటుందో చెక్ చేయడానికి ఇలాంటి ట్యాగ్స్ అనేవి పెడుతుంటారు. ఒక్కోసారి ఈ సముద్రంలో ఈ స్కూబా డైవర్స్ ఈ సొరచేపలతో ఇంత ఈజీగా ఆడేసుకుంటున్నారేంటి అన్నట్లే మనకి కనిపిస్తారు. నిజానికి వాళ్ళు చేస్తున్న పనేంటో తెలుసా? ఆ సొరచేపలు వాళ్ళపై అటాక్స్ చేయకుండా వాటిని కూల్ చేయటానికి ఈ సొరచేపల యొక్క సెన్సిటివ్ పార్ట్ అయిన వాటి ముక్కు భాగం దగ్గర రఫ్ చేస్తూ ఉంటారు. అలా చేస్తే ఈ సొరచేపలు ఎంత అగ్రెసివ్ గా ఉన్నా కూడా ఇలా కూల్ అయిపోతూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఆ టైంలో ఆ సొరచేపల్ని హిప్నటైజ్ చేస్తున్నారు అనే చెప్పాలి. అలా చేసిందే ఈ సొరచేప కూడా. ఈ టైంలో పొరపాటున వాటిని టచ్ చేసామంటే ఇక అది మనపై దాడి చేసే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఇలా చనిపోయినట్లు ఎప్పుడైనా ఈ సొరచేపలు కనిపించినా కూడా వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు. క్యామెల్, ఇంతటి భయంకరమైన ఎడారుల్లో మనిషి అనేవాడు బ్రతకటం చాలా కష్టం. కానీ ఈ క్యామెల్స్ మాత్రం చాలా ఈజీగా బ్రతికేస్తుంటాయి. అంతేకాదు ఇలాంటి ఎడారుల్లోనే ఒక్కోసారి ఇలా చనిపోయిన క్యామెల్స్ ని కూడా చూస్తుంటాం. కానీ అవి చనిపోయాయి అని పొరపాటును కూడా వాటి దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ ఒంటెలు చనిపోయాక వాటి కడుపులో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో నిండిపోయి చివరికి అది ఒక బెలూన్ లాగా ఈ విధంగా ఉబ్బిపోయి ఉంటుంది. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఆ ఒంటి శరీరాన్ని డీకంపోజ్ అయ్యేలా చేసేసి ఇంకా వాటి బాడీలో ఉండే ఫ్యాట్ అండ్ వాటర్ కలిసి ఒక గ్యాస్ లాగా కూడా ఫామ్ అవుతుంది. ఆ గ్యాస్ పేరే మెథేన్ గ్యాస్. ఈ మెథేన్ గ్యాస్ కి చాలా త్వరగా మండే గుణం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ చనిపోయిన ఒంటిలో భయంకరమైన డెడ్లిస్ట్ బ్యాక్టీరియా ఇంకా విషవాయువులతో పాటు ఈ మెథేన్ గ్యాస్ తో కూడా నిండిపోయి ఉంటుంది. ఆ టైంలో పొరపాటున ఈ ఒంటిని జస్ట్ టచ్ చేసామంటే చాలు, అప్పుడది ఒక బాంబు లాగా
పేలిపోతుంది. అలా పేలినప్పుడు ఆ డెడ్ లిస్ట్ బ్యాక్టీరియా అలానే విషవాయువులు ఈ మనుషులకి చాలా అంటే చాలా ప్రమాదకరం. ఇంకా అది మెథేన్ గ్యాస్ తో నిండిపోయి ఉండటం వల్ల ఒక్కోసారి అగ్ని ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఈ ఒంటెలు చనిపోయి ఇలా ఉబ్బిపోయినట్లు కనిపిస్తే వాటి దగ్గరికి పొరపాటును కూడా వెళ్ళకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.